హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ అంజన్ రెడ్డి. ఈరోజు మన గెస్ట్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. నమస్తే సార్. నమస్కారం. ప్రభాకర్ చౌదరి గారు, చాలా థ్యాంక్ యూ అండి మా షోకి వచ్చినందుకు. అవే అని ఒక సంస్థ స్థాపించారు 2006-7 ప్రాంతంలో. 2005లో అవే అని ప్రారంభించారు. అవే అనే సంస్థ ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి, అంటే ఫ్యాక్షనిజానికి, అవినీతికి వ్యతిరేకంగా మీరు అవే స్థాపించారు. మీ లక్ష్యాలు సాధించారా అంటే కొన్ని సందర్భాల్లో అంటే కొంత ఒక సాధనంగా ఉపయోగపడ్డాము అనేటువంటి ఆత్మతృప్తి అయితే కలిగింది. ఎందుకంటే ఆ రోజు అనంతపురం జిల్లాలో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రాగద్వేషాలు కావచ్చు, లేదా విద్వేషం కావచ్చు, పగ, ఇలాంటి ప్రతీకారాలన్నీ కావచ్చు, ఆ రెండు కుటుంబాలు వచ్చి అది ఒక రాజకీయ పార్టీకి వచ్చి తర్వాత అది ఒక సమాజంలో మా జిల్లాలోనే కొన్ని వర్గాలకి ఆధిపత్యం కోసం జరిగినటువంటి, అంటే హత్యకు ప్రతి హత్య, దాడులకు ప్రతి దాడి, ఈ విధంగా జరిగి ఆ రోజు బ్రతుకు జీవుడు అనే ఇతర ప్రాంతాలకి ఎక్కడైనా వలసపోదాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ యొక్క హింసాత్మక సంఘటనలో సంబంధం లేని వాళ్ళు కూడా దాంట్లో సమిదయ్యే పరిస్థితి వచ్చింది. ఉదాహరణ, ఒక చోట ఒక బాంబు వెళ్తుంది. ఆ బాంబుకి శత్రువుని ప్రత్యర్థి మీద దాడి చేసేకపోతే అది ప్రత్యర్థి టార్గెట్ తో పాటు అక్కడ పక్కన ఎవరో ఇక్కడ సామాన్యులు కూడా రోడ్ల మీద పోయేవాళ్ళు, లేకపోతే ఏదో విద్యార్థి ఎవడో ఇంటర్వ్యూకి వచ్చి కాఫీ తాగేవాడు, అట్లా పబ్లిక్ ప్రదేశాల్లో బాంబు పెళ్లిలు జరిగినప్పుడు చాలా మంది ఆ నిస్ఫోటం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా కదిరిలో ఒక బట్టల వ్యాపారి రోడ్లో పెట్టుకుంటే ఒక వ్యక్తి మీద కక్షతో ఫ్యాక్షన్ వల్ల ఇంకొకరు పోయి దాడి చేస్తే ఆ పారిపోతే బాంబెల్లో అతను నేషకిష్టప్ప అనేది చనిపోతాడు. అంటే ఈ విధంగా సమాజం మీద ప్రభావం పడుతూ ఉంది అనే ఉద్దేశం ఉన్నప్పుడు నరమేధం జరిగింది అనంతపురంలో. అప్పుడు నేను ఆనాడు వైఎస్ఆర్, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆలోచించాం అనంతపురంలో కూడా ఈ ప్రతీకార జ్వాలలు, అంటే నువ్వు మా వాళ్ళని చంపా, నేను మీ వాళ్ళని చంపుతాను, లేదు నువ్వు మా మీద దాడి చేసావు అనేటువంటి, నువ్వు ఉంటే నిన్ను అంతమొందిస్తే తప్ప మా భవిష్యత్తు మనుగడ లేదనేటువంటి రకరకాల కారణాల వల్ల ఆ రోజు నరమేధం జరిగేది. అప్పుడు ఆలోచించాం. నేను ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే మల్లా సుబ్బమ్మ గారు, ఆనాడు మరి కొంతమంది జర్నలిస్టులు, రవిప్రకాష్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఇది చాలా నరమేధం జరుగుతుందని, అంటే ఒకటి మూమెంట్ తీసుకొని వస్తే బాగుంటుంది కదా అని. అప్పుడు సరే అని చెప్పి క్రిస్టల్ గార్డెన్స్లో ఒక డిబేట్ సదస్సు పెడదామని అన్ని పక్షాలను పిలిచాం. సురవరం సుధాకర్ రెడ్డి గారు వచ్చారు, జయప్రకాష్ నాయుడు గారు వచ్చారు, కొండా లక్ష్మణ్ బాబూజీ, హనుమంతరావు గారు, హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ రోషే గారు, అంతా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించాం, రాజశేఖర రెడ్డి గారిని. మీరు వస్తే బాగుంటుంది, నాకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సాన్నిధ్యం వల్ల అడిగితే నేను రాలేను, ఏదో వేరే పరిస్థితి, వేరే ప్రియాక్యుపైడ్ ప్రోగ్రామ్ ఉంది, హోమ్ మినిస్టర్ పంపుతా అన్నాడు. సరే పంపండి అన్నా. అప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిచాను, ఆయన ఎందుకో రాలేకపోయాడు. ఆ రోజు పెద్ద ఎత్తున మార్నింగ్ టు ఈవినింగ్ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగినప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల విమర్శలు, రకరకాల అస్త్రాలు బయటకు వచ్చాయి. ఆ తరుణంలో ఉదయం పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చాయి, రాయలసీమ వాళ్ళంతా దౌర్జన్యం చేస్తున్నారు అనేటువంటి దాంట్లో రాశారు. ఎవరెవరు కోణంలో ఎవరో ఆలోచన ప్రకారం. రాజశేఖర రెడ్డి గారు ఒక జర్నలిస్టు నాకు తెలిసిన అతను ఉంటే ఫోన్ చేసి, ప్రభాకర్ చౌదరి ఉన్నాడు పిలిపించంటే నెక్స్ట్ డే పిలిపించాడు. పోయాను, ఎందుకంటే ఫంక్షన్ అయిపోయింది, నెక్స్ట్ డే అక్కడే ఉన్నాం కాబట్టి. ఆయన ఇంట్లో పిలిపించిన తర్వాత భుజం మీద చేసుకొని పక్క తీసుకెళ్ళాడు. నువ్వు రాయలసీమ వాళ్ళంతా దౌర్జన్య పరులను చిత్రీకరించడం కరెక్టా అన్నాడు. అన్నా నేను రాయలసీమ అనే కదా అన్న అని వెంటనే తెలుగుదేశం పార్టీలో ఏదైనా రవి దౌర్జన్యాలు ఉన్నప్పుడు కూడా తప్పన్నాను, నేను కూడా ఎక్కడ కొన్ని విషయాల్లో తప్పు అన్నాం, కొన్ని ఈ నరమేధ ఉంది అని అంటే అప్పుడు రిలీజ్ అయ్యి నేను చెప్పా, అనంతపురంలో అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళంతా బలైపోతున్నారు, కొన్ని వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి, అది దానివల్ల ముఖ్యమంత్రిగా మీకు మా ఆయన మచ్చ, అది కరెక్ట్ కాదని ఎవరు చెప్పినారు ఆయనకి డైరెక్ట్ చెప్పాను. 2 నిమిషాలు ఆలోచించి వెంటనే లేదు మంచి ఎస్పీని వేస్తామన్న తర్వాత అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారిని వేశారు. అట్లా ధైర్యంగా చెప్పేటువంటి అవకాశం ఆ రోజు నాకు వచ్చింది. దానివల్ల రాజశేఖర రెడ్డి గారు ఎందుకు సదస్సు పెట్టాను కాబట్టి. తర్వాత కొంత స్టీఫెన్ రవీంద్ర వచ్చాడు, కంట్రోల్ కొంత ఒక రకాల కొన్ని రకాలుగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అప్పటికి ఇంకా పొలిటికల్ పార్టీస్ లో కూడా వచ్చింది ఇదంతా అన్యాయం, అక్రమం అనేటువంటి. ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేశాం.
ఒక పుస్తకాలు ప్రింట్ చేసాం. అవును, మీరు ఫ్యాక్షనిజం అనే ఒక బుక్ రాశారు. దీన్ని అంకితం కూడా నేను చదివాను. బలైపోయిన వాళ్ళకి కదిరి కాపుగాసి పబ్లిక్ ప్రదేశంలో ప్రత్యర్థిపై ప్రయోగించిన బాంబు పేలుల్లో బలైన బట్టల వ్యాపారి నాగరాజు, చిరుద్యోగి నేసే కిష్టప్పలకు, అలాగే టీవీ బాంబు బాధితులకు, అదే కారు బాంబు బాధితుల పాత్రికేయులకు, పెనుగొండలో విధ్వంసంలో ప్రమాదపించిన పోలీస్ అధికారి కుల్లాయప్పకు, ఇలా రకరకాల వాళ్ళు. అంటే ఈ ఫ్యాక్షన్ కి సంబంధం లేకోకుండా రెండు వర్గాలకు సంబంధించిన దాడుల్లో బలైపోయిన వ్యక్తులకి ఈ బుక్ అంకితం అని రాశారు. అంటే అన్న, మీరు 2005కి స్టార్ట్ చేశారు అవే అనే సంస్థని. 2005 కంటే ముందు కూడా మీరు టీడీపీ ప్రభుత్వంలోనూ పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, తర్వాత మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. అప్పుడు మీకు ఎప్పుడు మీ అనంతపురం టౌన్ లో కూడా ఫ్యాక్షనిస్టులు చాలా మంది ఉండేవాళ్ళు. అంటే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు గానో లేకపోతే ప్రత్యర్థులుగానో ఉండొచ్చు, కానీ కేంద్రం ఇక్కడే కదా, అనంతపురే కదా. ఏ మర్డర్స్ జరిగినా లేకపోతే స్కెచ్లు జరిగినా ఇవన్నీ కూడా మీరున్న టైంలో అట్లాంటిదేమి ఇబ్బంది? నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కాలంలో అనంతపురం నగరంలో ఇన్సిడెంట్లు ఏవి జరగకుండా కాపాడుకోగలేము. ఎమ్మెల్యేలు ఉన్న 5 ఏళ్లలో కూడా ఏ ఇన్సిడెంట్ జరగకుండా జరిగాం. అంటే ఏదన్నా వస్తే కూడా అరాచక శక్తులు బాగా వేస్తారంటే దాన్ని ప్రతిఘటించా, ముందే హెచ్చరించాం, ప్రజలను అప్రమత్తం చేశాం. పోలీస్ అధికారులు కూడా కావాల్సినటువంటి నిజాయితీ అధికారులను, స్ట్రిక్ట్ అధికారులను వేసుకున్నాం. సో ఎస్పీలు కానీ లేదా డిఐజీలు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, డిఎస్పీలు కానీ అందరూ కూడా ఒక నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, కట్టుదిట్టం ఉన్నప్పుడు కూడా ఎవరైనా హత్యలు ఇలాంటివి చేయాలంటే కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే చట్టం కట్టుదిట్టంగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా కానీ చేస్తే తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటారనే భయం కలిగినప్పుడు ఇక్కడ అరికట్టడానికి వీలవుతుంది. అందులో మనం ఎక్కడ ప్రోత్సహించినప్పుడు సమస్యలు వస్తాయి. మీరు ప్రోత్సహించలేదు, కరెక్టే. మీరు 2004 ముందు ప్రభుత్వంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అప్పుడు కూడా చాలా మర్డర్ జరిగినాయి. 2004 పార్టీలో ఉన్నా, అవును, ఆ రోజు ఆ ప్రభుత్వం ఉంది. 2004 ముందు టీడీపీ గవర్నమెంట్ ఉంది. మీరు ఎప్పుడైనా చంద్రబాబు గారి దృష్టికి సీఎం గా ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్టులు ఇట్లా మా జిల్లాలో ఎక్కువ అవుతోంది, మీరు దీన్ని కంట్రోల్ చేయాలని తీసుకెళ్లారా? ఈ జిల్లా ప్రజలకి, రాజకీయ విశ్లేషకులకి, అదేవిధంగా సామాజిక బాధ్యత స్పృహ ఉన్న వ్యక్తులకి, ప్రజా సంఘాలకి నేను ఏ విధంగా ఆ రోజు అధికార పార్టీలో ఉండి ఎవరైనా అన్యాయాల అక్రమాలు చేసినా కూడా దాన్ని ప్రతిఘటించాను, తప్పు అని చెప్పాను అనేటువంటిది ఈ జిల్లా ప్రజలకు తెలుసు, రాయలసీమలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో దీనివల్ల వ్యక్తిగతంగా చాలా నష్టపోయాను. ఇది కరెక్ట్ కాదని చెప్పడం వల్ల నష్టపోయాను. ఆ రోజుల్లో ఫ్యాక్షన్ బాగా పీక్స్ లో ఉంది. జిల్లాలో కూడా మేజర్ ఫ్యాక్షన్ నాయకులు పొలిటికల్ గా కావచ్చు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంటే మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కావచ్చు, మీ మీద ఎట్లాంటి ఒత్తిళ్ళు వచ్చేటివి? మా మీదే మీరు పోరాడుతున్నారు, మమ్మల్ని ఫ్యాక్షనిస్టులు అంటున్నారు. నేను ఇది ఒకటి తప్పు అనిపించినప్పుడు, అది సమాజం మీద ప్రభావం పడుతుంది అనిపించినప్పుడు నేను నిర్మోహమాటంగా చెప్పే వల్లే నాకు వ్యక్తిగతంగా రాజకీయ శత్రువులు తయారయ్యారు. వాళ్ళు అంటే ఒక పంతాలో పోతాడు, దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, మొండివాడు అని. మొండివాడు కాదు, మంచిని మంచిగా చెప్తూ ఉంటే అవతల వాళ్ళు అది మంచి కాదు అన్నప్పుడు, నాకు మంచి అని తెలిసినప్పుడు, లేదు ఇది మంచి, నువ్వు చెప్పేది మంచి కరెక్ట్ కాదని చెప్పేటువంటి ఆత్మస్థైర్యము, ఆ విశ్వాసము నాకుంది కాబట్టి గట్టిగా చెప్పేవాడిని. దాన్ని రకరకాలుగా చెలువల పలువుగా రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితి కనపడింది. నాకు ఒక ఆత్మతృప్తి ఉంది, ఎస్ నేను చేశాను అని. అందుకు చేయగలిగాను కాబట్టే మళ్ళీ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్, తిరుపతిలో ఒక సదస్సు పెట్టారు. రాష్ట్రమంతా తిరిగా ఈ ఫ్యాక్షన్ సదస్సులు మీరు చాలా పెట్టారు. పెడితే మన కరుణాకర్ రెడ్డి గారి బ్రదర్ భూమా కరుణాకర్ రెడ్డి ఇంకా రకరకాల వాళ్ళంతా వచ్చారు. అక్కడ కూడా ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జరిగాయి కదంటే, ఆ జరిగినప్పుడు కూడా నేను అపోజ్ చేశానంటే అక్కడున్న వక్తలు కూడా ఎస్ ఆయన అపోజ్ చేశారు అన్నారు. కడపకు పోయాను, ఆ సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళంతా సదస్సుకు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా అయితే మాట్లాడారు. ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదంటే, అప్పుడు మాట్లాడాను కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా, లేదా అని అంటే కరెక్ట్ అన్నారు. అంటే మనం నిజాయితీగా చేసినప్పుడు, అంటే రాగద్వేషాలకు అతీతంగా చేసినప్పుడు, మనం చెప్పేటువంటి ధైర్యము, చెప్పేటువంటి నిజాయితీ మన దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. అన్న, మీ మీద ఇంకొక ఆరోపణ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అవే అనే సంస్థ ప్రభాకర్ చౌదరి గారు అధికారంలో లేకపోయినప్పుడు కానీ, లేదంటే తన ఎమ్మెల్యే లేనప్పుడు మాత్రమే అవే సంస్థ మీద వర్క్ చేస్తారు. అవే సంస్థ అప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. ఇన్ కేస్ చౌదరి గారు ఎమ్మెల్యే గాను, లేకపోతే అధికార పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ
అవే సంస్థ మూలన పడిపోతుంది. ఫ్యాక్షనిజం మీద పోరాడారు అవే సంస్థ, తర్వాత ఇప్పుడు మళ్ళీ అవినీతి మీద అవే సంస్థ సదస్సులు స్టార్ట్ చేసింది. అంటే మీరు నిజంగా అంటే అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవే సంస్థను పక్కన పెట్టేస్తారా? మీకు ఈ అవే సంస్థ గురించి అవగాహన లేని వాళ్ళు, ఉం. లేదా వ్యక్తిగతంగా అసూయ కలిగిన వాళ్ళు, లేదా ఈ కాన్సెప్ట్ కి నచ్చని వాళ్ళు, అంటే అవినీతి వద్దు అంటే అవినీతి పరునికి అవే అనేది వ్యతిరేకం కనబడుతుంది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవానికి వద్దయా చంపొద్దు, లివ్ అండ్ లెట్లు బ్రతుకు నువ్వు అంటే అతనికి అదే కనబడుతుంది. నేను ఎమ్మెల్యేగా ఉండి ఢిల్లీలో సదస్సు నడిపాను. ఆ రోజు సుజనా చౌదరితో పాటు చాలా మంది అందరూ కూడా వచ్చి ఏపీ భవన్ లో జరిపాం. మన ఎమ్మెల్యేగా యాక్టివ్ గా చేయరు. అంటే నేను ఒకటి అంజన్ రెడ్డి, ఇది ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. ప్రజలకు 24 గంటలు పనిచేసి అధికారంలోకి వచ్చే పొలిటికల్ పార్టీ కాదు. ఇట్ ఈస్ ఏ ఎన్జిఓ, ఇట్ ఈస్ ఏ ఒక ఫోరం. ఈ ఫోరం అనేటువంటిది అవసరం ఎప్పుడుందో అప్పుడే పనిచేస్తాం. అది కూడా నాకు వీలైనా, నాకు విరామం ఉన్నా, నాకు ఆర్థిక వనరులు కొంత అనుకూలంగా ఉన్నప్పుడు చేసేటువంటి చర్య. ఎందుకంటే ఎవరితో ఫండ్స్ తీసుకోం, స్టేట్ సెంట్రల్ ఎవరో, మేము ఎవరికో పోయి చెప్పి ఎవరికో బాధ్యుడు కాదు. ఎందుకంటే ఫ్రీ టైంలోనే కూర్చోవాలి. సంవత్సరానికి 1-2 ఫంక్షన్స్ నడవాలి. ఇప్పుడు పుస్తకాలు ఓన్ గా ప్రింట్ చేశాం, సీడీలు ప్రింట్ చేశాం, ఉచితంగా రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల పంచాం. ఫ్యాక్షన్ 4 జిల్లాల్లో కూడా ఎవరు అడిగినా పుస్తకాలు ఇచ్చాం, బుక్ స్టాల్లో కూడా ఇచ్చాం. అంటే ఇది ఒక చైతన్యం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప ఇదేదో నెలసరి జీతాలు తీసుకోనో, లేదా ఎక్కడి నుంచో ఫండ్స్ తీసుకోనో, లేదా ఇతరత్ర ప్రయోజనాల కోసమో చేయాల్సిన సంస్థ కాదు. ఇది ఒక కాన్సెప్ట్ కోసం ఇది పోరాడుతూనే ఉంటాం, అవేర్నెస్ తీసుకొని వస్తాం. మనం ఏదో పోయి ఈ రోజు జనంలోకి పోయి రోజు పోయి నీలో మార్పు రావాలా, మీ ఇంట్లో పనులను వదిలేసి రాజకీయాలు వదిలేసి రమ్మంటే ఎవరు రారు. మనం ఏంటంటే 100 మందిలో 10 మందిని మారిస్తే ఆ 10 మంది ఇంకో 10 మందిని మారుస్తారు, లేదా 1000 మందిలో 100 మందిని మారుస్తే 50 మందిని మారుస్తాయి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు February 6th ఆ రోజు ఫ్యాక్షన్ కు కరప్షన్ కు వ్యతిరేకంగా పెట్టాం. అంటే ఆ రోజు ఎర్రా సయ్యప్పరెడ్డి, తర్వాత మన లక్కిరెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి గారు, ఇట్లా రాయలసీమలో దశాబ్దాల తరబడి మంత్రి పదవులు అనిపించి ఫ్యాక్షన్ కు దూరంగా ఉన్న వాళ్ళని అవే తరఫున అవార్డ్స్ ఇచ్చాం. ఎందుకంటే ఒక క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద లేవని. అట్లే నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా ఆ రోజు గౌరవించాం, ఈ రోజు గౌరవిస్తున్నాం. దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఒకటే. ఎందుకంటే అవగాహన రాహిత్యంతో ఏదో అసూయ ద్వేషాలతో మాట్లాడే వ్యక్తులకి మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. నేనేంటంటే మనం అవినీతి పరులు ఉండొచ్చు, మనం దుర్మార్గులు ఉండొచ్చు, కానీ మంచిని పెంచుదాం. ఒక నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవిస్తే, నీతివంతమైన వ్యక్తుల్ని మనం సాధారణంగా సత్కరిస్తే మనం అప్పుడు అవినీతి గురించి మాట్లాడే హక్కు వస్తుంది. ప్రతి వాడు అవినీతి పోవాలి, అక్రమాలు పోవాలి, అన్యాయం పోవాలి, దేశం బాగుపడాలి అని నినాదాలు బాగానే ఉంటాయి. మనము దేశం బాగుపడాలన్నప్పుడు, సమాజం బాగుండాలన్నప్పుడు నేరమ చరిత్ర లేనటువంటి నేతలను ఎంతమందిని గౌరవిస్తున్నాం? అదేవిధంగా ఉద్యోగంలో ఒక రాజకీయ నాయకుడు నిజాయితీ ఉండడం గొప్ప సంగతి కాదు. ఎందుకంటే అధికారం వస్తుంది, ప్రతిష్ట గౌరవాలు సమాజంలో పెరుగుతాయి, మళ్ళీ ఓట్లు రాబట్టుకోవడమో, లేదా నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఓట్లు ఏమని చెప్పుకోవడానికో. ఒక ఉద్యోగస్తుడు నెలసరి జీతంతో చేరినప్పుడు అతను అధికారుల నుంచి అనేక ఒత్తిళ్లున్నా, ప్రమోషన్స్ లోనో బదిలీల్లోనో మంచి ప్లేసులు కావాలంటే కూడా నిజాయితీగా ఉన్నాడంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అన్నింటినీ అధిగమించి సమాజంలో కూడా అనేక అవమానాలకి ఎదురొడ్డి, కుటుంబంలో కూడా ప్రోత్సాహం సహకారం లేకపోయినా కూడా నిజాయితీగా మెలిగే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడే కానీ ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాళ్ళకి ఏదైనా మంచి గుర్తింపు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఏం చేసామంటే జీవితంలో లంచం తీసుకున్న వ్యక్తులకి రానుపోను ఖర్చులు, అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళందరి సదుపాయాలు కూడా తీసుకొని, ఇది రాజకీయంగా చేయడం వల్ల కర్ణాటకలో నాకు రాజకీయం అవసరం లే, కేరళలో అవసరం లే, తమిళనాడులో అవసరం లే, అయితే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మనం ఏం చేస్తున్నాం, అవే అవార్డ్స్ ఇస్తున్నాం. ఎవరిని లాస్ట్ టైం మాణిక్ సర్కార్ త్రిపుర ఫార్మర్ సీఎం, నేను ఆ రోజు కలిసాను, మళ్ళీ ఆయనతో టచ్ లో కూడా పోలే. ఎందుకంటే అలాంటి ఉన్నతమైన వ్యక్తుల ద్వారా ఇప్పిస్తే మరికొంత కాలం పాటు నిజాయితీగా ఉంటారనేటువంటి తపన, ఇదొక ఆలోచన, ఇదొక ఆశయం, దానికోసం పోరాడుతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అవినీతిని మీరు ఫైన్ చేస్తున్నారు, అవార్డ్స్ ఇస్తున్నామని. అవినీతిని కాదు, నీతిని అవినీతి చేయని అధికారులని చేస్తామంటున్నారు. మీరు తిరిగింటారు, అంటే ఐడెంటిఫై చేయడానికి సమ్ గ్రౌండ్ వర్క్ అయితే చేసింటారు. 100లో ఎంతమంది నీతిపరులు మీకు కనబడ్డారు? చాలా తక్కువ మంది కనబడుతున్నారు. అదే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? పర్సెంటేజ్ అంటే నీకు సమాజంలో 20% దొరికితే గొప్ప సంగతి. అంటే కొంతమంది పబ్లిసిటీ కూడా వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏం చెప్తున్నాం, కన్విన్స్ చేస్తున్నాం, మీరు వస్తే 10 మందికి ఇన్స్పిరేషన్ కదంటే ఒకసారి వస్తున్నారు.
మనం ఇంకోటి అంటే ఈ డెలిగేట్స్ రకరకాల వల్ల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మనం తెలుసుకుంటుంటాం ఎస్ వీళ్ళు కరెక్టా కాదా అని. ఇప్పుడు బల్లార్ నుంచి ఒకటి వచ్చింది, ఇంకా మేము ఆల్రెడీ 10 మంది సెలెక్ట్ చేసాం. 6వ తారీఖు ప్రోగ్రామ్ ఉంది. రేపు ఎల్లుండి కూడా ఇంకా వేరియస్ సోర్సెస్ లో ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని పూర్తిగా కరెక్ట్ మనిషి అన్నప్పుడు మాత్రం ఇస్తున్నాం. మీరు ఇన్ని రాష్ట్రాల్లో 10 మందిని ఐడెంటిఫై చేయగలిగారంటే మీరు చెప్తున్న 20% కూడా కష్టమే. అన్ని రాష్ట్రాల్లో 10 మంది కాదు. అదే. మా ప్రోగ్రామ్ కు ప్రతి ఇయర్ ఓ 10 మంది 12 మంది ఇస్తాం. ఓకే. ఎందుకంటే అందరినీ ఒకేసారి ఇవ్వలేము కాబట్టి అవును. వాళ్ళు తీసుకుని వెబ్సైట్ పెడతాం. ఇప్పుడు దాదాపు ఈ అన్ని ప్రోగ్రామ్ కాబట్టి 100 మంది పైన సెలెక్ట్ చేసాం ఇప్పటికి ఓకే. ప్రోగ్రామ్ లో. ఇప్పుడు చాలా మంది నీతిపరులు ఉన్నారంటారా? స్టిల్ ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, అదే విధంగా ఉద్యోగస్తుల్లో కూడా ఉన్నారు. ఉద్యోగస్తుల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలరు. 100%. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పర్సెంటేజ్ రాజకీయ నాయకులు నీతిపరులు ఉన్నారు? నేను అదే చెప్తున్నా, రాజకీయ నాయకులు 10-15% దొరికితే గొప్ప సంగతి, లేదా 20% దొరికితే గొప్ప సంగతి. 80% అవినీతి ఉన్నా 20% లాగా మొత్తం ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ మనకి అలాంటి వ్యక్తులు కూడా దొరుకుతారు. అలాంటి వ్యక్తుల్ని చూసేటువంటి ఆలోచన బట్టి ఉంటుంది. మీరు చెప్తున్న రేషియో అయితే ఒక 10-15 సంవత్సరాల కింద అయితే కనబడేవాళ్ళు అక్కడోరు 10-15. ఒకప్పుడు ఒక కార్యాలయంలో ఏం చెప్పేవాళ్ళు, అతను లంచం తీసుకుంటాడంట అంటే అతను అవినీతి పరుడని చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు అతను లంచం తీసుకోవడంట అనేటువంటి మార్పు వచ్చింది. ఒక రాజకీయ నాయకుడు ఒకప్పుడు అతను డబ్బులు తింటాడంట అవినీతి పరుడంట అనేటువంటిది వచ్చి ఇప్పుడు తినడంట అని ఆశ్చర్యంగా మాట్లాడేటువంటి అంత వ్యత్యాసం వచ్చింది. దీన్ని ప్రజలు కూడా గమనించాలి. సమాజం ప్రజలే కదా యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే కదా. ఇప్పుడు దీంట్లో అంజన్ రెడ్డి ఒక చిన్న సమస్య ఉంది. చెట్టు ముందా విత్తు ముందా అంటే చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాజకీయ నాయకుడు నువ్వు ఎందుకు కోట్లు కొల్లగొడుతున్నావు, ప్రజలను అన్ని రకాలుగా అన్ని మార్గాలు ఎక్కడుంటే అక్కడంతా డబ్బు సంపాదిస్తున్నావు అంటే, నేను రాజకీయాలుగా నిలదొక్కోవాలంటే, నేను టికెట్లు తీసుకోవాలన్నా ఎన్నికల్లో పోటీ చేయాలన్నా కూడా నాకు డబ్బు అవసరమైంది అని రాజకీయ పార్టీలు ఏం చెప్తుంటాయంటే, డబ్బున్నోడైతేనే గెలవగలడు అని రాజకీయ పార్టీ చెప్తున్నాయి. ప్రజలు ఏమంటున్నారు, అతను డబ్బులు తింటున్నాడు కాబట్టి మేము ఓట్లు డబ్బులు తీసుకున్నాం వీళ్ళు అంటారు. అదే నాయకుడు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి నేను తీసుకున్నా అంటే ఏమి, ఇది నాయకుల్లో మార్పు రాదు, ప్రజల్లో మార్పు రావాలి. 1000, 2000, 3000, 5000, 10,000 డబ్బులు ఇస్తే తీసుకొని అది అక్రమ సొమ్ము, నేను వేసేది మాత్రం నిజాయితీ పనికి ఓటేస్తాననే రోజు వచ్చినప్పుడు రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది తప్ప రాజకీయ నాయకుల్లో అయితే మార్పు రాదు. ఇప్పుడు ఎంతమంది ఇస్తే అంతమంది తీసుకుంటారు అంటే ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా అందరు రండి. ఇప్పుడు ఈ కాలం ఎట్లుందంటే, మొన్న ఎలక్షనే చూసినాం, మా ఇంటికి మీ పార్టీ నుంచి డబ్బులు రాలేదని వెళ్ళి మరీ అడిగి తీసుకునే ఉన్న ఈ సమాజంలో మీరు నిజంగాంటే సమాజం మారుతుంది, ప్రజలు మారుతారని మీకు కాన్ఫిడెన్స్ ఉందా? నేను అందుకనే అలాంటి కలుషితమైన వాతావరణంలో అవినీతిమయమైనటువంటి పరిస్థితుల్లో ఓటును కూడా డబ్బుకు నోటుకు అమ్ముకునేటువంటి పరిస్థితున్న సందర్భంలో నిజాయితీగా మెలిగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించేటువంటి సాంప్రదాయాన్ని మనం ఫస్ట్ అలవర్చుకుంటే, మంచిని పెంచుతూ పోతూ ఉంటే, ప్రతివాడు కూడా ఓహో ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారంటే, నిజాయితీగా లేనివాడు ఈ కార్యక్రమాల ద్వారా సిగ్గుపడడానికి దోహదపడుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా నేను భావిస్తున్నాను. ఒకప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది సైకిల్ మీదనో లేకపోతే ఆర్టీసీ బస్సులోనో అసెంబ్లీకి వచ్చేవాళ్ళు. నేను కూడా చూసిన పుచ్చలపల్లి సుందరయ్య గారు చాలా మంది. అంత దూరం కూడా అక్కర్లేదు. తెలంగాణలోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యే, నర్సయ్య గారు కానీ ఒక 20 ఏళ్ళ క్రితం, 25 ఏళ్ళ ఈ రోజు సైకిల్ మీద వస్తున్నాడు అంటే అది ఓన్లీ పబ్లిసిటీ కోసము, స్టంట్ కోసము వస్తున్నారు. అది కాదు అంటే కొంతమంది. నేనేంటంటే గుమ్మడి నర్సయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు వాళ్ళు వచ్చిన నేపథ్యం వేరు. అవును, ఆ రోజు వాళ్ళకున్నటువంటి సిద్ధాంతాలు, విధానాలు వేరు, వాళ్ళ అవసరాలు వేరు. ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితుల్లో స్పీడ్ యుగం ఇది. అవును, కారు లేనిది 5 మంది 10 మంది పోవడానికి, సెల్ ఫోన్లు, ఇవన్నీ కొన్ని లగ్జరీస్ అనుకునేటువంటి పరిస్థితి ఆ రోజు. ఈ రోజు అవసరాలు అయిపోయాయి. ఈ అవసరాల తగ్గట్టు నువ్వు అప్పు చేస్తావో, ఆస్తులు అమ్ముకుంటావో, వెహికల్ అవసరమే, తర్వాత నీతో పాటు ఎక్కడైనా పోతే 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శాసనసభలో మొన్న నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు శాసనసభ్యుడు నా దగ్గరికి వచ్చాడు. జీతాలు ఎమ్మెల్యేలకు పెంచుతున్నారు అనా, మీరు నేను ఇద్దరు, నేను లేచి మాట్లాడతాను, జీతాలు పెంచకుండా చెప్దాము, అడుగుదాము అని అన్నాడు. నేను ఒకటి చెప్పా, నాకు నీకు జీతం పెంచుకోకుండా పోతే నష్టం లేదు, కానీ ఎస్సీలు బీసీలు చాలా మంది ఇచ్చే 2 లక్షల రూపాయలు కూడా అక్కడ పోతే పెళ్లికో, పేరెంటానికో, ఫీజులకో, లేదా కారుకో, లేదా వేరే ఇతర కారణాల వల్ల జీతం కూడా సరిపోవడం లేదు, వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఒక పని చేద్దాం, ప్రతిపక్ష నాయుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన్ని నేను జీతం త్యాగం చేస్తా, నాకు అవసరం లేదని చెప్పి మీరు వైఎస్ఆర్లో స్టార్ట్ చేస్తే వాలంటరీగా ఎవరెవరు ముందుకు వస్తారో అందరూ కూడా అనౌన్స్ చేస్తే నేను కూడా లేచి చెప్తాను అని చెప్పాను.
సరే అది మళ్ళీ అది ఆ ప్రయోగం ఫలించలే. ఓకే. అట్లా కొంత నాకు వ్యాపారాలు లేదా నాకు వ్యవసాయమో రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళకి అవసరం ఉండదు. ఈ నిజాయితీగా పనిచేయాలనుకున్న షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, బీసీలో లేదా ఓసీల్లో కొంత వ్యాపారాలు లేనటువంటి వ్యక్తులకి ఆ శాలరీ అవసరం అంటే అతను కూడా ఎస్ అని అన్నాడు. అట్లా పరిస్థితులను బట్టి కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు సైకిల్లో ఒక శాసనసభ్యుడిగా ఎక్కడికో పోతాను అని అంటే ఆ గ్రామాల్లో హేళనగా చూసే పరిస్థితి వచ్చింది. దానికి తప్పు ప్రజలది. ప్రజల్లో మార్పు రావాలి, ఎందుకంటే వాళ్ళని గౌరవించే పరిస్థితి రావాలి. అందుకనే మీరు చెప్పండి, ఈరోజు అలాంటి వ్యక్తులు ఉంటే రాజకీయ నాయకులు కూడా వాళ్ళని కావాలంటే నమస్కారం పెట్టి సత్కరించి గౌరవిద్దాం. ప్రజల్లో మార్పు వచ్చిందన్న. ఎలాంటి మార్పు అంటే అవినీతిని యాక్సెప్టెన్సీ చేసే మార్పు వచ్చింది. మీరు ఇంకా అవినీతిని వద్దు అని చెప్తున్నారు. ఒకప్పుడు అవినీతి, మీరే అన్నారు ఇందాక, అవినీతి అంటే ఆవిడ డబ్బు తీసుకుంటాడంట ఆఫీసరు అనేది. ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే పని జరగదు అని. మీరు ఎనీ ఆఫీస్ పోని అంటే రాజకీయ నాయకులు కూడా మార్పు. మీరు అంజన్ రెడ్డి ఒకటి కరెక్టే, మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చిందని చెప్పి అందరూ కూడా మనం మౌనంగా ఉంటే నష్టం మనందరూ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇది క్యాన్సర్ లాగా ప్రాబ్లం అయితే మాత్రం ఇది సమాజం మీద పడుతుంది. చిన్న ఉదాహరణ, ఒక శాసనసభ్యుడు ఎవరైనా అక్రమాలకు పాల్పడుతూ, అన్యాయాలకు పాల్పడుతూ, అవినీతి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి అధికారం అనేది చేతికి వస్తుంది. వచ్చిన తర్వాత రాజకీయాన్ని వ్యాపారం చేద్దాం అనుకుంటాడు. రాజకీయం సేవ అనేటువంటి భావన అనేది అది ఆ పదమే కనుమరుగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. ఒక శాసనసభ్యుడు రిజిస్టర్ ఆఫీస్లో నీ పొలం ఉంటుంది, నువ్వు ఎక్కడో సాఫ్ట్వేర్ పనిచేసి కష్టపడి మీ పేరెంట్స్ కోసం పెట్టి ఆస్తు పెట్టిపోయింటే నీ భూమి కబ్జా చేసుకుంటాం, అమ్ముతావా లేదా అని. ఒకవేళ అలా కాకుండా నువ్వు అమ్మడానికి సిద్ధమైతే ఆ రిజిస్టర్ ఆఫీస్లో నా పర్మిషన్ లేనిది కొనకూడదు అంటే 30 లక్షల ఎకరా ఉంటే నాకు అవసరం వస్తే నాకు 10 లక్షలకి ఇవ్వని. ఈ రకరకాల ఉదాంతాలు చూస్తున్నాం రాష్ట్రంలో. ఒక శాసనసభ్యుడు అనేవాడు ప్రజాప్రతినిధిగా ప్రజలకు చూసి ప్రజలకు జవాబుదారీగా భయంతో పనిచేయాలి. ప్రజల్ని భయపెట్టే పరిస్థితులు వస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? అందరూ కూడా నాకెందుకులే, అవినీతి ఉన్ని లేదా సమాజం ఇట్లుంది, ప్రజలు మారలేదు అని మనం అనుకుంటూ పోతుంటే మన పుట్టుక వేస్తూ మనం ఏదో రాజకీయాల్లో సామాజిక స్పృహ కోసం ఉన్నాము, సామాజిక బాధ్యత అని చెప్పడం కూడా అది కేవలం అది నిజంగా మన ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. తర్వాత అనవసరమైనటువంటి నినాదాలు తప్ప వేరే కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే మొట్టమొదట నిజాయితీ పరులను గౌరవిద్దాం, నిజాయితీ పరుల్ని సత్కరిద్దాం. ఇదో ఈ సమాజంలో శబాష్ అంటే నేనున్నాను, నేను అవినీతి పరుడు, అక్రమం చేస్తాను, దుర్మార్గం చేస్తాను, కానీ మీరు మంచిగా ఉంటారు, మీరు మంచివాడు అని చెప్పే మనస్తత్వం మనం అలవరుచుకున్నప్పుడు సమాజంలో కూడా మన యొక్క మంచితనం బయటపడుతుంది. అప్పుడు నేను మంచివాడు కాకపోవచ్చు, మీరు మంచివాడు సమాజంలో గౌరవిద్దాం. ఆ గౌరవించిన తర్వాత భవిష్యత్తులో ప్రజల్లో కూడా ఒక ఆలోచన విధానం మొదలవుతుంది. ఆలోచన విధానం మొదలం కావడం వల్ల అక్రమాలకు కానీ, అన్యాయాలకు కానీ, అవినీతికి కానీ, అక్రమార్జనకు కానీ ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. దానికోసం తాపత్రయమే, ఆ ప్రయత్నమే ఇది. అన్న మళ్ళీ ఫ్యాక్షన్ కొద్దాం. మీరు బాగా ఇబ్బంది పడింది అంటే బాధపడింది అంశం ఫ్యాక్షన్లో ఎప్పుడు బాగా ఇది ఫ్యాక్షన్ వల్ల ఇంత నష్టం జరిగింది? ఆ రోజు TV9 ఆమె యాంకర్ ఒక ఆమె ఉంది, ఆమె పేరు ప్రమీలన. TV9 ద్వారా కొంత ప్రయత్నం చేసాం అప్పుడు. ఒక ప్రేమ మేము అంతా కలిసి కపట్రాలకు పోయాం. కపట్రాలకు పోయిన తర్వాత కపట్రాల్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటారు. కపట్రాలకు పోయిన తర్వాత అక్కడ ఈమె ఎవరు కపట్రాల వెంకటప్ప నాయుడు ఇంటి దగ్గర పోయాం. వారాల పద్మకి ఇద్దరికి ఫ్యాక్షన్. వెంకటప్ప నాయుడు దగ్గరికి పోయా, ఎందుకు మీకు ఈ ఫ్యాక్షను, తర్వాత ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా అంటే ఆయన అన్న షర్ట్ చూపించి ఇన్నిసార్లు 20-30 సార్లు నా మీద దాడి చేశారు, బయటపడ్డాను, దీన్ని ఆపగలరా అన్నాడు. అంటే ఆపడానికి మేము ప్రయత్నం చేస్తాము, చూద్దాము, ఆమె కూడా వచ్చిందంట కదా అని. నేను ఆమె దగ్గరికి వెళ్ళాను, ఆ పుస్తకంలో కూడా రాశాను ఆ స్టోరీ. వారాల పద్మకి ఇంటికి వెళ్ళాం. వెళ్ళి నేను ఆ ప్రేమ కొంతమంది వెళ్ళాం. నేను పోయి అమ్మా ఎందుకు ఫ్యాక్షన్ అది అంటే వెంకటప్ప నాయుడు ఇంట్లోనే మేము కూర్చోగలిగాం. పద్మకి ఇంట్లో కుర్చీలు కూడా ఉన్నట్లు లేవు, లేదా ఆమె నిలబడుకుని ఉంది, మేము నిలబడుకున్నాం. ఆమె ఎన్ని చెప్పినా ఆ ప్రతీకార కళ్ళల్లో రగులుతూ ఉంది, మౌనంగా ఉంది, తర్వాత సమాధానం వేయటం లేదు. సో ఒక గంట ట్రై చేశాం, ఏంటమ్మా అంటే మాట మాట్లాడదు. ఎన్ని చెప్పినా కూడా మీరేదో చెప్తున్నారు, మా భర్తలు మేమంతా పోగొట్టుకున్నాము, ప్రతీకార జ్వాలలు మాలో రగులుతా ఉంటే మీరు ఆర్పడానికి వచ్చారు, మీరు ఆర్పినంత మాత్రాన మేము మారను అనేటువంటి భావన ఆమెలో ప్రస్ఫుటం కనపడింది. వెంటనే మళ్ళీ వెంకటప్ప నాయుడు దగ్గర పోయాం.
పోతే అన్న మీరు నాకేమైనా ప్రాణగండం లేకుండా లేకపోతే నాకు అటాక్ లేకుండా ఆపగలుగుతారో చెప్పండి అన్నాడు. మనం చేయలేము, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి నేను చెప్పొచ్చానికి. నేను జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నాకు ఆ సిచ్యువేషన్ అర్థమైంది. తర్వాత అలా ముఖ్యమంత్రి కూడా సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకి. నేను తెలుగుదేశంలో ఉన్నా, నేను అప్పుడు కాంగ్రెస్ ఏ పార్టీలో లేను, బయటకు వచ్చాను పార్టీలో, ఆ రాజకీయాల్లో దూరం ఉన్నాం. తర్వాత చెప్పిన తర్వాత జాగ్రత్తగా ఉండి అలర్ట్గా ఉండి చెప్పొచ్చాం. చెప్పొచ్చిన 1-2 నెలలకి దాడి జరిగింది. దాంట్లో గన్ మ్యాన్ వాళ్ళు చనిపోయారు. నేను అప్పుడు బెంగళూరులో ఉంటే టీవీ9 లైవ్ లో కూడా నేనే మాట్లాడాను ఆ రోజు ఆ ఇష్యూ మీద. అంటే మనం చాలా చోట్ల అది నిజంగా ఆ రోజు చూస్తే ఆ వారాల పద్మక్క కళ్ళల్లో రగిలే ఆ చూపులు గాని ఎట్లా కనపడిందంటే, నేను కంపల్సరీ అతన్ని చంపుతాను మీరు ఎంత చెప్పినా అనేటువంటి భావన నాకు అర్థమైంది. సో ఇట్లా చాలా సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత కొన్ని చోట్ల చూసాం జరిగినప్పుడు సంబంధం లేని చోట్ల పడితే కాళ్ళు పోయి చెయ్యి పోయి 2 వర్గాల మధ్య జరిగేటువంటి దీంట్లో ఒక పార్క్ లో బంతులాట ఆడుకుంటుంటారు సండే చిన్న పిల్లలు. ఆ ముళ్ళకంపల్లో బాల్ పోయిందని చెప్పి తీస్తే బాంబులు దాచిపెడితే అవి తీసుకొని పేలితే కొంత క్షతగాత్రులై కొంత హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అంటే అన్యం పుణ్యం ఎరగని సంబంధం లేని వ్యక్తులు వాళ్ళ కక్షల కార్పణ్యాల్లో వీళ్ళు బలైపోయేటేంటి, ఇది సమాజం మీద. అందుకనే పుస్తకం కూడా ఫ్యాక్షనిజం సమాజంపై దాని ప్రభావం అని పెట్టాం. ఈ ప్రభావం సమాజం మీద ఉండగలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఇదంతా ఈ అవే యొక్క కార్యక్రమాలు. మీరు స్వతహాగా మీరు ఫ్యాక్షనిస్ట్ కాదు, మా తాత ఫ్యాక్షనిస్ట్. మీ తాత ఫ్యాక్షన్ లో బలైపోయి మీ హయాంకి ఫ్యాక్షన్ లేదు మీ ఫ్యామిలీలో. ఎందుకు ఫ్యాక్షనిజం అంటే మీరేమన్నా మార్పు తేవడం అంటే లేకపోతే నేను అనంతపూర్లో పుట్టి పెరిగా. మా తాత ఫ్యాక్షన్ లో చంపారు. తర్వాత ఆ ఫ్యాక్షన్ లో చనిపోయిన తర్వాత నేను ఎప్పుడన్నా అడపా పల్లెలకు 3 ఏళ్ళు 4 ఏళ్ళకి పంపించేవాళ్ళు. ఆ గ్రామంలోకి పోతే అదొక భయంకరమైన, అంటే పుట్లూరు మండలం నారాయణపల్లి విలేజ్, భయంకరమైన వాతావరణం అక్కడ. ఆడ గొప్పతనం ఏంటంటే ఆ కాలంలో అంత ఫ్యాక్షన్ లో కూడా కులం, కమ్మ రెడ్డి కులం కాదు, గ్రూప్ వర్గాలు. కమ్మాస్ కొంతమంది అటువైపు ఉండేవాళ్ళు, రెడ్లు ఇటువైపు ఉండేవాళ్ళు. ఒక ఆయన బాల్ రెడ్డి అని అతన్ని బాల్ తాత అని పిలిచేవాళ్ళం, రామరెడ్డి అని అతన్ని రామరెడ్డి తాత అని. ఫ్యాక్షన్ ఊర్లో గొడవలు ఎరిగేటప్పుడు ఫ్యాక్షన్ చంపుకునేటప్పుడు నేను ముందుంటాను మీకోసం అనేటువంటి భావన ఉండేది. ఎస్సీలు బీసీలు బావా చిన్నానా అని అంటే పిలుచుకునేటువంటి పరిస్థితి. కేవలం గ్రూప్ ఫ్యాక్షన్స్ అక్కడ కులాలు ఇవన్నీ లేవు. సో అలాంటి నేపథ్యంలో అంత కరుడుగట్టినటువంటి సిచ్యువేషన్ చూసి దళితుల్లో కూడా 2 వర్గాలు, ఆ బంధువులైనా కూడా ఆ వర్గమే వీళ్ళు మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు గ్రామాల్లో ఆ కాలంలో. అంటే దాంట్లో ఒక నీతి ఉండేది. ఈవెందో అక్కడ ఒక ఫ్యాక్షన్ అయినప్పటికీ ఆ క్రైమ్ జరుగుతున్నప్పుడు కూడా నీతివంతమైన క్రైమ్ జరిగేది. దాంట్లో ఆడవాళ్ళ జోలికి పోకుండా పిల్లవాళ్ళు కనపడితే వాళ్ళని అనుకుండానే అది కలుషితం అయిపోయి రాజకీయ నాయకుల ప్రమేయం వచ్చింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ఫ్యాక్షనిస్ట్ దగ్గర పోయి ఓట్లు వేయించుకునేవాళ్ళు. రాను ఆ ఫ్యాక్షనిస్ట్ ఏం చేశాడు, నేనేంది ఈ రాజకీయ పార్టీ టికెట్ నేనే తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి టికెట్ తెచ్చుకోవడం, అతనే నేను ఎమ్మెల్యే మంత్రి అవుదాం, అయిన తర్వాత అధికారం నా చేతిలోకి వస్తుంది, ఒక ఆయుధంగా మలుచుకొని అక్రమార్జన చేయొచ్చు, డబ్బు వస్తుంది, అధికారం ఉంటుంది, ఈ ప్రాంతాన్ని అంతా నేను పాలగడగా ఎలుబడిలో ఉంటుంది అనేటువంటి భావన వచ్చింది. అదొక ఆదాయ వనరు అయింది అక్రమార్జనకు, సులభంగా 100 కోట్లు సంపాదించుకోవడానికి. సో ఇదంతా చూసిన నేపథ్యంలో ఇదంతా ప్రజల సొమ్ము, ప్రజల అసలే కోతి. పూర్తిగా తాగిన మైకులో కొబ్బరి చెప్పు జరిగితే ఏమవుతుందో ఆ విధంగా అట్లా వీళ్ళకి అధికారం కూడా చేతికి దొక్కితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులున్నాయి. అదే ఆ కాలంలో కొన్ని దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి నీతివంతమైనటువంటి ఆ క్రైమ్లో అక్రమంలో కూడా క్రమం ఉన్నటువంటి హింసలో కూడా దాంట్లో కొంత పద్ధతి ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా నడుస్తూ ఉంది. సో దానివల్ల నష్టపోతున్నాం అనేటువంటి భావనతోనే లేదు ఇది ఫుల్ స్టాప్ పెట్టాలా. కొన్ని కులాల మీద ఒక కులంలో నేను చెడ్డవాడు ఉంటా, నేను చేసేటువంటి ఆ యొక్క పాపాలు, ఆ అక్రమాలు, ఆ దౌర్జన్యాలు, ఆ హింస అదంతా కూడా సంబంధం లేని ఆ సమాజంలో ఏ కులం కూడా అడిగి ఆ కులంలో పుట్టాలని చెప్పి ఎవడు అడగడు. సంబంధం లేదు, ఎక్కడ ఎవరెందుకు పుట్టారో ఎవరికి తెలియదు. భగవంతుడు ఎక్కడెక్కడ పుట్టించాడు, అసలు ఈ కులాల మతాలు ఎట్లుకొచ్చాయో దాన్ని అది చరిత్రలో పూర్వం దీనికి పోతే అదొక పెద్ద తత్వం అవుతుంది. సో ఉన్నప్పుడు అనవసరంగా నువ్వు ఒక యువకుడు, నేను ఒక సామాజిక వర్గమోడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఇంటర్వ్యూనో ఒక అధికారం ఉంటుంది. సమర్థత ఉండి ఉద్యోగానికి పోతే నువ్వు అవతల వర్గం వాడు ఎవడో వాడు చేసిన తప్పుకి సమర్థుడైనా కూడా ఉద్యోగంలో ప్రాధాన్యత ఇవ్వకుండా పంపించిన అనేది నేను ఉదాంతాలు చూశాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గార్లదినే దగ్గర ఒక రైతు, నేను అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతను చెట్లు పెట్టుకున్నాడు, 500 చెట్లు. నేను ఎవరో కూడా తెలియదు, అతనికి ఎవరో కూడా నాకు తెలియదు. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్టేట్ సెక్రటరీ ఉన్నా. నా దగ్గరకు వచ్చాడు, వచ్చి అన్న
సార్ ఇట్లా మేము కరెంట్కి ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాము, రోజు ఇట్లా చూపించి కుండలతోనూ కాగులతోనూ అంటే నీళ్లు పోస్తున్నాం, చెట్టు బద్దించుకున్నాం, 4 ఏళ్ళు అయినాయి, ఇంకా ఆడపిల్లలు 2 పెళ్లిళ్ళు అయ్యే పిల్లలు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆయనకి, ఆ పిల్లలు పనిచేస్తా ఉంటే చదువు కూడా చదువుకుంటారు, 10th క్లాస్ మళ్ళీ వచ్చి పోస్తూ ఉన్నారు, మాకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ చెప్పమంటే అతనికి ఆఫీసర్ ఫోన్ చేశాను. ఏంటంటే సార్ పలానా వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, ఆ ఊరిలో ఇతను కులము, ఇంకొక కులం అతను సర్పంచ్, ఆ సర్పంచ్కి ఎవడో బంధువు, ఇతను ఏదో పార్టీకి ఓటు వేశాడని ఆ వ్యత్యాసంలో అసలు రాజకీయాల జోలు కూడా పోయేవాడు కాదు, దాంట్లో ఏ పట్ల సభ్యుడు కాదు, దీని కులాల విభజన వల్ల. అప్పుడు నేను ఆ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఇవ్వాయని చెప్పి ఆఫీసర్ని అడిగితే సార్ అది అన్నాడు, చిట్టి ఇస్తావా లేదని. నిజంగా అతనికి ఆ ట్రాన్స్ఫార్మర్ పొందడానికి కూడా కులమడ్డం వచ్చింది. అంత దౌర్భాగ్య స్థితిలో వ్యవస్థలు ఉన్నాయి, అంత దుర్మార్గమైనటువంటి నాయకులు ఉన్నారు. అలాంటి పోకడున్న చోట ఎవడెవడో నోరు ఇప్పకపోతే సమాజం మొత్తం కుళ్ళు పడుతుంది, సమాజం మొత్తం నాశనం అవుతుంది, ఎవడు బతకలేడు. అంటే అతనికి ఏ కులము, అతనికి ఏ మతమో సంబంధం లేకుండా తాను తన కుటుంబం కోసం పనిచేస్తూ ఉంటే తోటలో కరెంట్ కనెక్షన్ కావాలా, బోరు వేయించుకున్నానంటే ఇవ్వకుండా ఆపారు అనంటే అతను ఏ పాపం చేశాడు? ఎవడో కులంలో వాడెవడో తప్పు చేస్తే ఆడెవడో ఇంకొక నాయకుడు వానికి పడకపోతే ఆడు ఉద్యోగస్తున్నాడు వాళ్ళ బంధువుని తెచ్చేసుకుంటే వాడు వీని మీద ప్రభావం చూపిస్తే ఎక్కడికి పోతా ఉంది ఇది రాష్ట్రంలో? అందుకని ఇవన్నీ కూడా మూలాలు ఏంటంటే ఫ్యాక్షన్, రాజకీయంతో కలుషితమైన ఫ్యాక్షన్తో కలుషితమైన రాజకీయ మూలాల వల్ల సమాజం నాశనం అవుతోంది. అందరూ కూడా దీని వల్ల ఆలోచించండి. చిన్న ఎగ్జాంపుల్ నేను ఇంకోటి మీకు చెప్తాను. కర్నూలు జిల్లా తిరిగాను చాలా చోట్ల. ఒక అబ్బాయి ఒక దళితుడు ఫోన్ చేశాడు, మేము సీడీలని కూడా ఇచ్చాం. ఇప్పుడు సమరసింహారెడ్డి మీరు సల్లంగా ఉండాలా, చెన్నకేశవనాయుడు మీరు చిటికనేస్తే అగ్రవర్ణాలు, మేము చిందులేయాలా, మా చంటిపాప చలిజ్వరంతో ఉంటుందని మన గోరటెంగన్ రాశాడు కదా, పాట మందే. నగరం నిద్రపోతున్న వేళలో కూడా సినిమాలు పెడతామంటే కూడా జవపద్దు అంటే పెట్టుకోమన్నాం మన సీడీల్లో. కాశాల సీడీ కూడా మీకు ఇచ్చాను. అంటే అగ్రవర్ణాల్లో అనగారిన వర్గాలు ఎట్లా బలైపోతున్నావు అనేటువంటిది ఫ్యాక్షన్ వల్ల. నువ్వు అంటే నువ్వు ఎవరిని నరకమంటే వాళ్ళని నరకాలా, 500 మా చేతికి ఇస్తే ఇది ఈ రకంగా. ఇప్పుడు ఉద్యోగాలు, ఉపాధి, రకరకాలుగా అవకాశాలు, మార్గాలు మారడం వల్ల కింద అనగారిన వర్గాలు కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ఏదో ఒక నాయకుని దగ్గర చేరి అక్కడ ఏదో పబ్బం గడుకోవడానికి పోయేటువంటి పరిస్థితి నుంచి కాలక్రమేణా చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు టెండర్లు ఉండేటివి ప్రభుత్వ పరంగా, పోయి 100 మందిని వేసుకొని పోయి సింగిల్ టెండర్ తగ్గించుకునే పరిస్థితి. అది ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఒక దశలో టెండర్లను దౌర్జన్యంగా 100 కోట్ల పర్సెంటేజ్ ప్రకారం రాబట్టుకుంటా ఉంటే ఎస్పీ ఆఫీస్ కానీ రకరకాల టెండర్లు వేయాలనేటువంటిది ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి గతంలో, ముఖ్యమంత్రులు ఆలోచన కానీ రకరకాల అవన్నీ కూడా మార్పు కాలక్రమేణా వచ్చాయి. ఇట్లా ఇవి రావడం మూలాన వల్ల ఆదాయ వనరులు తగ్గడం వల్ల ఎవడికి వాడు ఇతని కింద మేము ఎందుకు పని చేయాలా, మేము బతికితే చాలు, బ్రతుకు జీవుడా అంటూ అని చెప్పి వలసలు ఎందుకు పోవాలా, నా పిల్లల్ని చూద్దాం, మా పిల్లల్ని చదివించుకుందాం అనేటువంటి ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడు ఫ్యాక్షన్ కూడా పోతుంది. ఒకప్పుడు ఫ్యాక్టరీలు రావాలంటే ఫ్యాక్షనిస్టులు శాసించి అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలంటే మా అనుమతి కావాలి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల నడుస్తూ ఉంది. ఇవన్నీ బెదిరించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ అధికారంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మనం ఇలాంటివన్నీ కూడా నిర్ణయాలని కట్టుదిట్టంగా పెట్టి మార్పు తీసుకొచ్చిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మీరు ఇందాక చెప్పారు కపట్రాళ్లలో మేము ప్రయత్నించాము 2 వర్గాల మధ్య అని. అదే మన జిల్లాలో కూడా పెనుగొండ కావచ్చు, తాడిపత్రి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఇటువైపు ధర్మవరం, ఉరవకొండ సైడ్ కావచ్చు, ఈ ఫేమస్ ఫ్యాక్షన్ లీడర్సే రూలింగ్ లో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళని సయోధ్య చేయడానికి మీరు ప్రయత్నించారా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఉంది చాలా చోట్ల చెప్పాము, నీ మార్గం ఇది మా మార్గం అదని మా పార్టీలో ఉన్న నాయకులు కూడా చెప్పారు. ఒకసారి TV9 లో లైవ్ లో కూర్చున్నాం. ఈ రక్త చరిత్ర సినిమా మీద చర్చ వచ్చింది. వచ్చినప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ సినిమా కరెక్ట్ కాదని చెప్పి మనం సెన్సార్ బోర్డుకి అంతా పిటిషన్లు వేసి దాంతో పెండింగ్ పెట్టించాం. నాకు రకరకాల ఒత్తిళ్ళు వచ్చాయి. ఓ దశలో రామ్ గోపాల్ వర్మకి నాకు చెబుతామంటే సినిమా తీస్తే నష్టం ఏంటి అన్నాడు. ఆ రోజు లైవ్ లో రవిప్రకాష్ కూడా ఉన్నాడు. 9 PM లైవ్ వస్తుంది కదా దాంట్లో. నేను మాకు నష్టం ఏం లేదా, నువ్వు సినిమా లేకపోతే ఏమైనా తీసుకో, కానీ మా జిల్లాలో నేపథ్యాలు ఆ ప్రాంతాల్లో కూడా పెడితే కులాల మధ్య ప్రాంతాల మధ్య సమస్య వస్తుంది, కరెక్ట్ కాదనే టైంలో మద్దలచేరు సూర్య లైన్లోకి వచ్చాడు. సూర్య లైన్లోకి వచ్చాడు, లైవ్ లోకి వచ్చాడు. వస్తే మాట్లాడమన్నా. అప్పుడు సూర్య నన్ను అడిగాను, సూర్య మీ వ్యక్తిగత కక్షలు తీసుకుని సమాజం మీద రుద్దొద్దండి, కరెక్ట్ కాదంటే అన్నా మీకు అంతా తెలుసు కదంటే కాదు ఇది పరిస్థితి అని చెప్పి ధైర్యంగా సూర్యకే చెప్పగలిగాను. దీంట్లో మద్దలచేరు సూర్యకి అప్పటికి ఏంటిది అని. సో అప్పుడు పరిటాల రవి చెప్పేశారు, కరెక్ట్ కాదు కదా మీరు వ్యక్తిగతంగా అంటే
సూరి కూడా గౌరవంగానే అన్న అని మాట్లాడడం మూలాన స్టేట్ అంతా కూడా అంటే ఏమి మనం నిజాయితీగా చెప్పినప్పుడు ఆ రోజు సూర్య అండ్లా అన్నా మీరు వన్ సైడ్ చెప్పారు నేను ఇంతకుముందు ఏం చేశారని మీకు అన్ని తెలుసు కదా నా జిల్లాలో పరిస్థితులు అంటే తెలుసు కాబట్టి సూరి కరెక్ట్ కాదని సూరికి కూడా చెప్పగలిగాం లైవ్ లో. అంటే మనం ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ధైర్యంగా ఎవరికైనా చెప్పగలం చేయగలం. వినకపోతే వాళ్ళ నష్టం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు ఒకటే కత్తి పట్టినాడు కత్తితో బాంబు పట్టినాడు బంధుతో పోయేది సహజమే. అట్లా ఇప్పుడు అవినీతి చేసేవాడు వాడు అవినీతి సొమ్ముతోనే వాడు పోతాడు రేపొద్దున ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే చెప్తారు కోళ్ళు తినేవాడు పోయి పీనిగిలు తినేవాడు వచ్చా పీనిగిలు తినేవాడు పోయి ఏనుగులు తినేవాడు వచ్చాడని ఎవడోడు ఇంకోటి వస్తాడు. వచ్చినప్పుడు సమస్య వస్తుంది బలైపోయేది సమాజంలో ప్రజలు ప్రజాధనం. సో దీని గురించి ఆలోచించమని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు సూరి గారికి చెప్పారు, రవి బతుకున్నప్పుడు రవి గారు కానీ పరిటాల రవి గారు కానీ వాళ్ళకి ఎప్పుడు మీరు కన్విన్స్ చేయలేకపోయారు? అంటే చాలా సందర్భాలు పరిటాల రవి యాక్చువల్గా ఎమ్మెల్యే కాక మునుపు నాతో సన్నిహితంగా ఉండేవాడు. ఎమ్మెల్యే తర్వాత చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ వచ్చాయి. అంటే చాలా ఇష్యూస్ మీద మాట్లాడే పరిస్థితి వచ్చింది. వస్తే ఒకసారి జరిగేది కూడా డిస్కషన్ జరిగితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి R&B గెస్ట్ హౌస్ నేను మున్సిపల్ చైర్మన్ R&B గెస్ట్ హౌస్ లో ఒక ఇష్యూ మీద పోయాం. అంటే ఇది ఫస్ట్ టైం మీకు చెప్తున్నా, ఎవరికి చెప్పలే. పోయినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మాజీ నక్సలైట్ లీడర్స్ ఉన్నారు. మన ధర్మవరం వెంకటరామరెడ్డి వాళ్ళ తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి అతను ఉన్నాడు. నేను వెళ్ళాను. అన్న ఏదో వేరే ఇష్యూ నన్ను అన్న నాకంటే 3-4 ఏళ్ళు పెద్దోడు అన్న అని గౌరవించేవాడు. మాట్లాడుతుంటే ఏదో ఒక ఇష్యూలో ఒక నక్సలైట్లది ఈ మందు పాత్రలు దీనంతా చర్చ వస్తూ ఉంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కూర్చొని అని నవ్వుతూ చెప్తున్నాడు. సిగరెట్ తాగుతూ రవి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నావు. నేను నాకేదో మీటింగ్ ఉంది వెళ్తానని చెప్పి అంటే లేదు 2 నిమిషాలని. అప్పుడు రవి అన్నాడు అంటే ఏదో మాట్లాడితే రవి ఆ చంపుకుండేది చంపేది ఏంటి ఎవరినైనా అనుకుంటే చంపుతారు వదిలేసే టాపిక్ అంటే అన్న నన్ను ఎట్లా చంపుతారన్న అనుకుంటే అని అడిగాడు. ఇదే మాట నువ్వు తాగే సిగరెట్తో కూడా చంపచ్చు కదా అన్న. ఎట్లా అన్నాడు. అప్పుడు ఆ టొబాకో తీసేసి నువ్వు తాగే బ్రాండ్ ఉంది అవేవో డెగ్నైటర్స్ పెట్టేసి క్లోజ్ చేసేస్తే అది నోటికి చేతుకుంటుంది ఇదవుతారు కదా అంటే షాక్ అయ్యాడు. అంటే మనిషికి ఎవరిని చంపాలనుకుంటే రకరకాలుగా ఉంటాయి కదా. స్పాంటానియస్గా చెప్పాను అట్లా కరెక్ట్ కాదు. ఎన్నిసార్లు చెప్పాం. అతనేంటంటే నేను ప్రత్యర్థి ఉంటే నన్ను బతకనీయుడు అనేటువంటి భావన అతనిలో వచ్చింది. ఉన్న వాస్తవం. ఎందుకంటే అతను వచ్చిన నేపథ్యము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భాల్లో దీంట్లోనే అట్లా తప్పు మీద తప్పు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా అది రకరకాలుగా చూసాం. ఎవరైనా కూడా ఒకసారి ఏమంటుందంటే వీడుంటే నాకు ప్రాబ్లం ఏమో అనేటువంటి భయంతోనే జరిగే పరిస్థితి వస్తుంది. ఒక దౌర్జన్యపరుడు ఉంటాడు, వాడిని ఎదిరిద్దామంటాడు. ఎదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి దౌర్జన్యపరుడిని మనం అంతమొద్దిద్దామనేటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఇంకా లేవు. అట్లా కాకుండా భౌతికంగా ఇతన్ని లేకుండా చేస్తున్నా నేను సేవ అవుతానమ్మా అనేది, లేదా భౌతికంగా ఇతను పంపిస్తే నాకు ఆదాయం వస్తుందని రకరకాల అధికారం వస్తుంది అనేటువంటి భావన ఉంది. వాటిని ఫుల్ స్టాప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల్లో అధికారం నడిపే వ్యక్తులందరి మీద ఉంది. అది చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. మీరు అవే సంస్థలో చాలా సదస్సులు పెట్టారు, అన్ని పెట్టారు. 2007-6లోనే ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారిని వేశారు. పరిస్థితులు మారిపోయాయి. డెఫినెట్గా నేను చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న ఇష్యూ అనంతపూర్లో జరిగింది. అంటే ఒక కేబుల్ నెట్వర్క్ లాక్కొని ఏదో చేస్తున్నారు అది ఇదని ఈ మాఫియాలంతా. నాకు స్టీఫెన్ రవీంద్ర గారితో పరిచయం లేదు. నేను మళ్ళీ పుస్తకంలో రాశా ఆయన గురించి. అన్నప్పుడు ఆయనకి ఫోన్ చేశాను ఎస్పీ గారికి చేసి ఇట్లా జరుగుతుందంటే పంపించమన్నారు. వాళ్ళు పోయారు. పాపం ఎవరో బతుకుతెరు పెట్టుకున్నారు. పిలిచి వాళ్ళు సపోర్ట్ చేసి స్టాండ్ అయ్యి వాళ్ళందరూ పట్టుకొని లోపలేసి నేను కంట్రోల్ చేస్తానంటే స్టాండ్ అయింది. అంటే పోలీస్ అధికారి ప్రభుత్వం గట్టిగా ఉంటే డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. ఆ స్టీఫెన్ రవీంద్ర కేబుల్దే నాకు ఇన్సిడెంట్ అంటే అది ఆ రోజు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కేబుల్ వీళ్ళు ఈ వ్యక్తులు వాళ్ళు దీన్ని నేను అపోజ్ చేసి వాళ్ళు సపోర్ట్ చేసి చెప్పాను ఎస్పీ గారు. చెప్తే నిలబెట్టించాడు. అంటే మీరు స్టార్ట్ చేసినాక రవీంద్ర గారు వచ్చారు, అన్ని వచ్చారు. తర్వాత కూడా చాలా ఫ్యాక్షన్ మర్డర్లు జరిగాయి కదా. జరిగాయి అంటే దాని తప్పులు ఏంటంటే కట్టుదిట్టమైన అధికారులకి పోలీస్ అధికారులు వేసి స్వేచ్ఛనిస్తే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ అవుతాయి. ఇప్పుడు ఎవరో నా ఇష్టం ప్రకారం ఒక ఎస్పీని వేసి నా ఇష్ట ప్రకారం ఇన్స్పెక్టర్ని వేస్తే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పినట్లు వింటాడు. నేను ఎవరైనా పోయి చంపించినా కూడా ఇది సంబంధం లేదని చెప్పి ఇంకోరిని కేసులో పెట్టే పరిస్థితి వస్తుంది. అట్లా రకరకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఫ్యాక్షన్ వేరు, తర్వాత హ్యాబిచువల్ క్రిమినలిజం వేరు. ఒక వ్యక్తికి మధ్య ఏదో ఉంటుంది, చంపుకుంటారు, దాన్ని ఎవడు ఆపలేడు. కానీ ఫ్యాక్షన్లో ప్లాన్డ్ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి మంచి అధికారులు ఉంటే ఉపయోగపడుతుంది. ఫ్యాక్షన్ ఇప్పుడు ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ప్రజెంట్ అస్సలు రాయలసీమ ప్రాంతంలో వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పరిస్థితి తప్ప ఫ్యాక్షన్ ఎక్కడెక్కడ అణిగిపోయాయి. ఫ్యాక్షన్ దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫ్యాక్షన్ రూపు మారి
అవినీతి ఫ్యాక్షన్ రెండు రూపు మారి కరప్షన్ కంటే కూడా ఎక్కువ డేంజరస్ ఇప్పుడు అన్ని మనీతో మర్డర్లు ఎక్కువైనాయి అనేది ఇప్పుడు. అంటే మీకు ప్రత్యర్థి అయినప్పుడు ఇంతకుముందు ప్రేమతోనో ఊర్లో రెండు వర్గాల మధ్య మాత్రమే చంపుకునే వాళ్ళు. ఇప్పుడు కాంట్రాక్ట్ మర్డర్స్ అదే కాంట్రాక్ట్ మర్డర్స్ కూడా ఇప్పుడు అవి ఫ్యాక్షనిజం కింద రావు అలాంటివి జరుగుతున్నాయి. సుపారీలు ఇవ్వడమనే దానికి ఏం చేయాలా ప్రభుత్వం అనేటువంటి అనుకుంటే ఒక మంచి ఉన్నతాధికారులు ఎస్పీని వీళ్ళు వేస్తే తప్పు చేసే ఈ హ్యాబిచువల్ కాంట్రాక్ట్ మర్డర్స్ పిలుచుకొని ఒకరిద్దరిని ఎన్కౌంటర్ చేస్తే లేదా వాళ్ళ ఫోటోలు స్టేషన్లో పెట్టి ఇద్దరు దొంగలు రైల్వే స్టేషన్లో పెట్టినట్టు వీడు 3-4 మర్డర్ కేసులు ఉన్నాడు, వీడు ఒప్పందం తీసుకుంటాడు, వీడు తలకింత వేళ్ళ తీసుకుంటాడు అని చెప్పి పెడితే డెఫినెట్ గా సమాజం అన్న బహిష్కరిస్తుంది, కుటుంబం బహిష్కరిస్తుంది, వాళ్ళు మార్పు వస్తుంది. ఇవన్నీ అధికారం ఉన్నప్పుడు బాగా చేయగలగారు. కానీ దీంట్లో ప్రజల్లో కూడా అవగాహన తీసుకోవాల్సిన బాధ్యత ప్రజా సంఘాల మీద ఉంది. నేను ఈ మధ్య 2-3 విషయాల్లో విన్నా, అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం ద్వారా. మీరు చెప్తున్నట్లు అధికారులు ఒక ఫోటో తీసుకెళ్లి వీడు కాంట్రాక్ట్ మర్డర్ చేస్తాడు అని ఫోటో పెట్టాలంటే వీళ్ళందరూ ఈ స్టేట్ వాళ్ళు కాదు, పక్క స్టేట్ నుంచో లేకపోతే బీహార్ నుంచో కొంతమందిని గ్యాంగ్ని తెచ్చుకొని వాళ్ళకి సుపారీ ఇచ్చి చంపించుకుంటుంటారు. వాళ్ళ వృత్తి ఏదైనప్పుడు ఇంకా వాళ్ళని ఇంకా సమాజంలో వాళ్ళని ఒక గ్రేడ్ పెంచిన వాళ్ళు అవరా? అంటే వాళ్ళకి ఇంకా జనం చూసి ఒకటి ఆలోచించుకో, నక్సలిజం సామాజిక చైతన్యం కోసం ఏదో అణగారిన వర్గాల కోసం ఒక ఆశయ సిద్ధి కోసం తెగించి పనిచేసేటువంటి నక్సలైట్లను చూసాం. అది కాలక్రమేణా రాజకీయ నాయకుల జోక్యంతో అది విడిపోయి వర్గాలుగా పోయి స్వప్రయోజనాల కోసం కొన్ని కుహనా సంఘాలు ఏర్పాటు చేసి అవి కూడా సూడో నక్సల్స్ తయారు చేసేది చూసాం. అంటే ఆశయ సిద్ధి కోసం చనిపోయిన నక్సలైట్ అలాంటి నక్సలిజాన్నే ప్రభుత్వాలు కుపాదంతో తొక్కేస్తూ ఉంటే ప్రజల మద్దతు ఉన్నటువంటి నక్సలిజం అంటే ఆ ప్రాంతాల్లో ఈ అన్నలు ఉంటేనే మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి వాళ్ళని కుపాదం తొక్కుతున్నాం. అలాంటి వాళ్ళని కుపాదం తొక్కేటువంటి శ్రద్ధ ఈ యొక్క నరరూప అంటే కాంట్రాక్ట్ మర్డర్స్ చేసి అంటే వాడికి ఎవడో ఒక డబ్బు ఆర్థికంగా మదించిన వాడు ఆ డబ్బు పెట్టుబడి పెట్టే ఉన్న అమాయకుణ్ణి నిర్దోషిని తర్వాత ఆ అన్యాయంగా చంపమన్నప్పుడు వానికి ఆ మానవత్వం లేకుండా చంపేటువంటి వ్యక్తిని మరి వాళ్ళని మనం పోరాటంలో ఎన్కౌంటర్లో చంపలేరా? వాళ్ళందరినీ తుదముట్టించలేరా అనుకుంటే చట్టాలు అనుకుంటే? వీళ్ళకి ప్రజల మద్దతు కూడా లేదు కదా. ఈ కాంట్రాక్ట్ మర్డర్స్కి ప్రజల మద్దతు లేదు, నక్సలిజానికి మద్దతు ఉంది, చేయలేరా? అదేవిధంగా టెర్రరిజం ఎవడో వచ్చి ప్రభుత్వాలు ఇతర దేశాల్లోనో లేదా ఆర్థికంగానే రకరకాలుగా సాంకేతికంగానే సంబంధాలు అంటే అన్ని సహకారాలు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా అక్కడక్కడ టెర్రరిజం చేసుకుని వస్తే ఉక్కుపాదంతో ఈవెన్ జమ్మూ కాశ్మీర్ కానీ రకరకాల అవన్నీ కూడా తొక్కే పరిస్థితి ప్రభుత్వాల చేతిలో ఉంది. ఇలాంటి కాంట్రాక్ట్ మర్డర్స్ ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి రాదా? అది చేయగలిగినటువంటి వాడే నిజమైన నేత, నిజమైన ప్రభుత్వం, నిజమైనటువంటి ప్రజాప్రతినిధి ఎవడైనా. అన్న నేటి సమాజం గురించి అడుగుతున్నా. సమాజం చాలా విషయాలు యాక్సెప్ట్ చేస్తుంది, అలాగనే ఫ్యాక్షన్ ని కూడా కొంతకాలం యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మర్డర్స్ కూడా చాలా ఫ్యాక్షన్ లో నీతి ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారు, నీతి యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు కూడా సమాజం భయపడుతోంది. అంటే వీడు మర్డర్ చేస్తాడు అంటే వాని జోలు ఎందుకు పోవడం, నమస్కారం పెట్టే పరిస్థితి వచ్చింది. అంతే, దూరంగా ఉందాం, వాని జోలు పోడు. ఇప్పుడు అంటే డబ్బు సంపాదేలా, వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు సంపదగలుగుతాడు అంటేనే జనాలు కూడా దండం పెడుతున్నారు, జనాలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మనం అందుకని ఏం చేసామంటే పాటల్లో సీడీలు రాసాం, ఒక క్రిమినల్ నేత ఎవడైనా పెళ్లికి పోతే అన్న వస్తున్నాడని పక్కకు తోసేస్తారు, తోసేసి వాడు కాళ్ళ మీద కాలు వేసుకొని అక్షంతలు వేసేకి వస్తాడు. భయంతో అక్కడ ప్రజలు చూస్తారు. అంటే పబ్లిక్ ప్రదేశాల్లో వీళ్ళు చేసేటువంటి ఆ సమూహం ఆ చేసేటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు కదలికలు మంచిది కాదని. ఈ విధంగా మనం ప్రభుత్వ అధికారం ఇప్పుడు ప్రజల్లో అధికారం తీసుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేదా పోలీసు ఐపీఎస్ అధికారులు ఇలాంటి వాళ్ళంతా కూడా చర్య తీసుకున్నప్పుడు సామాన్యుడు భయపడక ఏం చేస్తాడు? సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ లేదా ఏదైనా కంప్లైంట్ ఇస్తే తీసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? అదేవిధంగా కంప్లైంట్ తీసుకోరు, అదే పైగా ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ డిఎస్పీలు తిరిగి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారం ఇచ్చి ఎదురు కేసు పెట్టమంటే మళ్ళీ ఆ తెచ్చిన వాడి మీద ఇంకొక కేసు పెట్టే పరిస్థితి రెండు సమన్వయం అన్నప్పుడు వాడు ప్రజల్లో మార్పు ఎట్లా వస్తుంది? ఇది ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది, మంత్రులే, అధికారం ఉన్నటువంటి వ్యక్తులు తప్ప వేరే వాళ్ళు కాదు. అది ఎందుకంటే ప్రజలు నమ్మి మా అన్ని రకాలుగా రక్షిస్తాడని చెప్పి చట్టసభల్లోకి పంపితే ఆ చట్టసభల్లోకి వచ్చిన వ్యక్తులు ఆ ప్రజలకు ఆ ప్రాంతాల్లో కాపాడాల్సిన బాధ్యత ఉంది.
తన కులమోడో, తన వర్గమో, తన అనుచరుడో, తన పార్టీ వాడో అని చెప్పి తప్పుల్ని ఎన్ని చేసినా కూడా సమర్థించుకుంటూ దాంట్లో భాగాలు పెట్టుకొని దాంట్లో అక్రమాల్లో కూడా మనకు కొంత సొమ్ము వస్తే చాలని ఎవడని అనుకున్నాడంటే అది క్యాన్సర్ అయి అతని మీద ఆ చేసిన వ్యక్తి మీద ఏదో ఒక రోజు వస్తుంది. అధికారం మార్పిడి వల్ల, ఇంకోటి ఎమ్మెల్యే వల్ల నీవు నేర్పిన విద్య నిర్జాక్ష అని వస్తుంది. కాబట్టి సమాజం బాగుండాలని, ప్రజల్లో మార్పు రావాలా, ప్రజల్లో మార్పు రావాలంటే ప్రజల్లో నాయకుల్లో మార్పు రావాలి. ఇది ఓట్లు వేసే దాంట్లో ప్రజల్లో మార్పు రావాలి, అలాంటి వాళ్ళు దూరం పెట్టడానికి. కానీ ఈ ప్రభుత్వం అధినేతలకు కానీ పార్టీలకు కానీ అవినీతి పరుల్ని ఇట్లా ప్రజలకి కీడు చేసే వ్యక్తుల్ని కంట్రోల్ చేసిన బాధ్యత అధికారం ఉన్న వ్యక్తులది ఉంది. అదేవిధంగా నిజాయితీ అధికారులు ఇక్కడ కాకపోతే ఇంకో చోటు బదిలీ చేస్తారు, నేను గట్టిగా ఉందాం అనేటువంటిది శబాష్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ చూశాను ఒక మహారాష్ట్రలో. ఇక్కడ అతను ట్రాన్స్ఫర్ చేస్తే వేల మంది ప్రజలు ఇటువైపు అటువైపు వచ్చి సాధారణంగా అతనికి సెల్యూట్ చేశారు. ఆ జీవితంలో ఆయన ఐపీఎస్ గా ఉన్నా లేకపోయినా ఆ పుట్టిన ఆ జన్మకి సార్థకం ఆ ఒక్క రోజే చాలు. ఆ రోజు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, ఎస్ మంచి ఆఫీసర్ని మార్చారు, రాజకీయ బదిలీనది. అలాంటిది ఐపీఎస్ లో ఉన్నటువంటి వాళ్ళ అధికారులు గట్టిగా ఉండి నిజాయితీగా ఉండి ఇక్కడ కాకపోతే ఇంకో చోట బదిలీ అవుతుంది, నేను నిక్కర్చుకుంటాను. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలో, మంత్రులు ఫోన్ చేసే లేదా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా సార్ ఇది పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఆత్మస్థైర్యము, ఆ నిజాయితీ అధికారుల దగ్గర ఉన్నప్పుడు, ఏ బదిలీకి సిద్ధంగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రజా నుంచి ప్రశంసలు ఉంటాయి, ప్రజాభిమానం వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిలో కూడా ఉంది. అధికారం ఉన్నటువంటి వ్యక్తి ఉంది, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, అది రాజకీయ అధికారమా లేదా బ్యూరోక్రాట్ గా ఉన్నటువంటి వాళ్ళ ఉన్నటువంటి వినియోగించుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంది. అంత బాగానే ఉందన్న, మీరు బాగా చెప్పారు. మీరు పొలిటీషియన్ గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 పార్టీల్లోనూ పనిచేశారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఒక వర్గానికి కానీ లేకపోతే మా వర్గం మా పార్టీ కానీ మాకు సంబంధించిన కులం కానీ అని మీరు ఎవరికి సపోర్ట్ చేయలేదా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ప్రత్యర్థిది నిజాయితీగా ఉన్నప్పుడు, అంటే మీ పార్టీ వాళ్ళు కాకుండా వాళ్ళది అవతల వాళ్ళదే న్యాయం ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళకి చెప్పగలిగారా ఇది మీది కాదు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా అని అంత చెప్పగలిగే నిజాయితీగా పనిచేశారా? మీ టైం మంచి ప్రశ్న వేశాం అంజన్ రెడ్డి గారు. ఈరోజు అనంతపురంలో అధికారం ఉన్నప్పుడు స్టోర్ డీలర్లు ఇష్యూ వస్తుంది. నేను యాక్చువల్గా రాజకీయాల్లో పొలిటికల్ గా ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఒక నాయకుడిగా ఉంది. అంటే అట్టనే నిజాయితీ పరుల్ని లేదా వేరే పార్టీ వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరైనా వస్తే, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సాయం చేశాను. కాలేజ్ సీట్కి వస్తే, మెడికల్ దీనికి వస్తే లెటర్ రాసి పంపించేవాడిని. మా కార్యకర్తలు అడిగారు, అన్న వైఎస్ఆర్సీపీ అతను పని చేస్తున్నాడు, నువ్వు ఎందుకు ఇచ్చావని. ఈ రోజు మా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఊర్లో అతను నాగిరెడ్డి అనే అతను రైతు నా దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ కావాలని వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఇచ్చారు. 3,75,000 వచ్చింది. నేను రాత్రి 9-10 గంటలకి పోతానంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు వచ్చి, అన్నా లేదు మేము పోయి ఇస్తామంటే, లేదు నేనే ఇస్తాను, సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ మధ్యలో డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయి నేను ఇస్తాను అని చెప్పి పోతూ ఉంటే, ఎందుకు ఇచ్చావన్నా, ఎందుకు శాంక్షన్ చేశారు, వైఎస్ఆర్సీపీకి చేశాడు, మనం మీకు నాకే కదా ఏమైనా చేసింది, ఆరోగ్యం విషయంలో చదువు విషయంలో పార్టీలో కులాలు ఉండకూడదు అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి వచ్చాను నేను. నిజంగా ఆ రోజు సంతోషపడ్డారు. అదే విధంగానే ఏదైనా పోలీస్ అధికారుల్లో ఏదైనా తెలియకుండా వస్తే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి చెప్పాను సీఏలకు కానీ వీళ్ళకి కానీ, లేదా సార్ వీడి తప్పు, వీడి హ్యాబిట్స్ వల్ల ఇది అని అన్నప్పుడు డెఫినెట్గా ఇంకోసారి చేయకుండా చూస్తాం, బట్ ఇప్పుడైతే కొంత యాక్షన్ తీసుకోండి అని చెప్పి యాక్షన్ తీసుకుంటూ కేసు పెడుతూ ఇంకోసారి వార్నింగ్ ఇచ్చి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ క్రైమ్ పెంచలేదు కాబట్టి ఉంది. మా పార్టీ వాళ్ళు, నాకు ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు, కిరాతి హంతకులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా దూరం పెట్టాను. దూరం పెట్టిన తర్వాత వాళ్ళు చంపుకొని ఏమైనా చేస్తే కూడా పోలీస్ అధికారులకి నిర్దాక్షిణ్యంగా అణిచివేయమని చెప్పాం. అంటే మన పుట్టిన ఊరిది బాగుండాలని కోరుకున్నాం. తర్వాత దీంట్లో స్టోర్లు ఎవరో వచ్చారు, ఒక స్టోర్ ఏదో కావాలని అడిగితే నేను ఆఫీసర్కి చెప్పాను, ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ అన్నాడు, అలా అతను మంచోడు, దళితుడు లేదా వీడో కావాలని. నాకు ఎగనెస్ట్ చేసినటువంటి పార్టీలో ఉంది. తర్వాత నాకు ప్రత్యర్థి నిలబడిన ఎమ్మెల్యే ఆ రోజు గురునాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అనుచరుడు వస్తే నేను అక్కడ పోయాను. ఏదో అడిగితే బియ్యం బాగిస్తున్నాను అన్నాడు, ఉన్ని ఇస్తున్నాను. స్టోర్ డీలర్లు నేను ఒకటే క్వశ్చన్ వేసా, 14 ముందు స్టోర్లన్నీ కాంగ్రెస్ వాళ్ళవి, 14లో ఎమ్మెల్యే అయ్యాను. అదే 14లో స్టోర్లన్నీ మనకు వచ్చినప్పుడు మనం ఓడిపోయాం. స్టోర్లో డీలర్ల వల్ల కాదు, దాంట్లో మంచిగా ఉండేటువంటి వాళ్ళు పెట్టాలని, ఆడ పార్టీనో కులమో చూడకూడదని, అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఎథిక్స్ ఉన్నాం. అట్లనే మీరు ఏదైనా మహాత్మా గాంధీ లాగా, తర్వాత పూర్తిగా నేనేదో మదర్ తెరిసా లాగా చేయగలరా అంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు మొత్తం అమాంతం ఒక్కొక్కటి వేళ్ళతో అన్ని చేయలేం.
కాబట్టి అవినీతిలో కూడా నీతి ఉంటుంది, అక్రమంలో కూడా క్రమం ఉంటుంది, అన్యాయంలో కూడా న్యాయం ఉంటుంది. ఆ పాలసీలో పోదాం. అందుకని ఈ పుస్తకంలో కూడా దీంట్లో లాస్ట్ పుస్తకం ఇవ్వండి. ఇది సమాజంలో ఈ అవినీతి కొలంలో మేక నీళ్ళు ఈ విధంగా తాగుతుంది. ఆవు కాలు గిట్టల వరకే ఇది అవుతుంది, బర్రె దున్నపోతూ కలుషితం చేస్తుంది. రాజకీయ నాయకులు ఇట్లా లేకపోయినా కనీసం ఆవులాగా ఉండండి, మేకలాగా లేకపోయినా అని చెప్పి చెప్పాను. దాంట్లో ఇచ్చాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఆఫీసర్స్ ని నిజాయితీ పరులను వీళ్ళందరూ కావాలా, నాకు ఈ నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఆఫీసర్ వీళ్ళే కావాలని ఏమన్నా మీరు తెచ్చుకోగలిగారా మీ హైకమాండ్ తో? మీరు విజయవాడలో రాజశేఖర్ గారు కార్పొరేషన్ అతను సిటీ పోలీస్ కమిషనర్ ఉన్నారు, ఎస్పీగా ఉన్నాడు. నా దగ్గరికి ఎవరో సిఫార్సులు వచ్చారు, పోలీస్ ఏలు కావాలి అవి కావాలని. ఇచ్చినప్పుడు ఆయన అడిగాడు, హమీద్ ఖాన్ అనే నిజాయితీ పడిన ఇన్స్పెక్టర్ ఉన్నాడు, శ్రీరామ్ అనే అప్పట్లో నిజాయితీగానే ఉన్నాడు, వీళ్ళని ఉన్నారు, ఏ ఎమ్మెల్యేలు వద్దంటున్నారో ఎందుకండి అన్నాడు. వాళ్ళు వద్దంటే నాకేంటి అన్న. మా వాళ్ళు కూడా ఫోన్ చేసి అన్న అట్లా అతను వస్తే మాట్లాడి ఏం పని ఉంటుందని. అలాంటి ఆఫీసర్లు నేను ఇక్కడ వేసుకున్నాం అనంతపురంలో, ఎక్కడే కానీ. ఎవరో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆఫీసరు కరప్షన్ చేస్తున్నాడని తెలిసి పిలిచి ఒకసారి చెప్పారు, రెండోసారి నువ్వు వెళ్ళిపోయి నుంచి చెప్పాను. అంటే స్టేషన్లో మామూలు ఇదంతానే. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు ఉమేష్ షరఫ్ అని చెప్పి ఎస్పీ ఉండేవాడు, చాలా స్ట్రిక్ట్ గా బాగా పనిచేసాడు అతను. ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు, ఆ పేరు వద్దు ఎందుకు, ఇంకా చనిపోయాడు అని కూడా, 2 టౌన్ లో. నేను ఫోన్ చేసి మీరు దొంగ బంగారం అని చెప్పి పట్టుకొచ్చారంట, వాళ్ళ ఆ ఊరంతా నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు కష్టపడి పని చేస్తారు, అలాంటి వాడు కాదని. వీళ్ళకి ఏదో లేదు బంగారం. నేను అడిగితే లేదు ఇట్లా తీసుకున్నారు, ఎక్కడో బంగారం కొన్నారు వేరే దొంగలతోనూ, ఇట్లా ధర్మవరం అమ్మారు, అనంతపురం అమ్మారంటే అనంతపురంలో షాపులకు పోయి చూపించేది, ఆ షాపులలో మాకు తెలియదు అన్న కూడా భయపడి డబ్బులు వసూలు చేసేది. ఇట్లా నేను క్లియర్ చెప్పా, ఆ వ్యక్తి నాకు తెలుసు, వాళ్ళు కష్టపడి చేస్తున్నాడు, వాడి కాళ్ళలో చెప్పులు కూడా లేవు, బంగారు కొని ఎవడు పెట్టుకోవాలి, వానికి అసలు ఉంగరం కూడా పెట్టుకుని రాదు, తప్పు అని చెప్పాను. చెప్తే అన్న అది కాదు అది అన్నాడు. వెంటనే ఆ డిఐజీ దగ్గర పోయి ఇమీడియట్ బదిలీ చేయాలని. కాలేదు. మళ్ళీ దొరగారు ఎప్పుడో వచ్చినప్పుడు అక్కడ పుట్టపర్తిలో నేను చెప్పా ఇట్లా ఇన్స్పెక్టర్ అంటే ఇమీడియట్ మార్చేశాడు. అతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి ఇన్స్పెక్టర్కి. ఆ రోజు ఒక ప్రముఖ మాజీ మంత్రికి చాలా క్లోజ్ అప్పట్లో. సో ఇట్లా వీలైనంత చోట నాకు తెలిసిన తర్వాత లేదు కరెక్ట్ కాదునే చెప్తున్నాం. కానీ నేనేంటంటే 100% మీరేదో నిజాయితీగా ఉండమని కూడా చెప్పడం వల్ల కనీసం అవినీతిలో కూడా నీతి ఉంటుంది. మీరు మళ్ళీ అధికారంలో ఉండి ఆ చట్టాన్ని ఎదుగు వాళ్ళకి ఏదో చుట్టంగా మార్చి తప్పును ఒప్పును తప్పుగా చిత్రీకరించద్దండి అని చెప్పి చెప్తున్నాం.